నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమం పర్యాటకులకు మరింత సౌకర్యాలు కల్పించేలా పాకల బీచ్ ను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కలెక్టర్ రాజాబాబుతో కలిసి బీచ్ పరిశీలన జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గ్రామీణ విద్య పురోభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి జీఎస్టీ తగ్గింపు వల్ల అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా పీఎం సూర్యఘర్ సోలార్ ప్యానెల్స్ పై జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కల్పిస్తూ ఒంగోలులో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రారంభించారు. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వివరిస్తూ అధికారులు గత 11 రోజులుగా వివిధ వస్తువులతో ప్రదర్శనలు ఏర్పాటు చేశారన్నారు. ఒంగోలులో పీఎం సూర్యఘర్ పథకం కింద 25,000 కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఈ మేరకు ప్రజలకు పీఎం సూర్యఘర్ యూనిట్ల ఏర్పాటు వల్ల జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను, వారికి విద్యుత్ బిల్లులు చెల్లింపులో కలిగే ఆర్థిక లాభాల గురించి వివరించామన్నారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ప్రజాప్రతినిధులు, సిపిడిఎస్ఎల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. Concluding ceremony by Diwali crackers రేపు 19th ఈవినింగ్ ఉంటుంది సార్. దాంతో కంక్లూడ్ అవుతాయి సార్ ప్రోగ్రామ్స్. ఎమ్మెల్యే సార్ ఈ కార్యక్రమం వచ్చారు, అలాగే మేయర్ మేడం గారు ఈ కార్యక్రమం ఇచ్చేశారు. ఈవేళ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ గురించి, రెన్యూబుల్ ఎనర్జీ గురించి ప్రజలు అవగాహన కల్పించడానికి, దాని మీద ప్రభుత్వం వారు జిఎస్టీ రేట్లు ఎలా తగ్గించారు, దాని గురించి ఏ ఏ కాంపోనెంట్స్ మీద, ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారండి, దానికి సంబంధించిన కన్వర్టర్స్ కావచ్చు, ఇన్వర్టర్స్ కావచ్చు, ఇలాంటి ఎక్విప్మెంట్ మీద ఎలా జిఎస్టీ రేట్లు తగ్గాయి అన్నది స్పష్టంగా మీకు చూపించడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి మరింత శోభను తీసుకొచ్చు ఎమ్మెల్యే గారి కార్యక్రమానికి రావడం, ఈ కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయటం అన్నది వారు ఇచ్చే ప్రోత్సాహం అన్నమాట. అలా మేయర్ మేడం గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి ఈ కార్యక్రమం ప్రోత్సహించడాన్ని బట్టి సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి తరఫున, అలాగే వాణిజ్య పన్ను శాఖ తరఫున, అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున సార్ గారికి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. మేడం, ఏదైతే మన ప్రధానమంత్రి గారు, ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా మాట్లాడి ప్రజలకి భారం ఎక్కువ పడుతూ ఉంది. అదివరకు ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే జిఎస్టీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, 18%, అదేవిధంగా 24%, కొన్నిటికైతే 38% కూడా కొన్నిటికి ఆ రోజుల్లో జిఎస్టీలు ఉండేది. ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు మనం అంత ట్యాక్స్ కట్టే పరిస్థితులు ఉండేది. దాన్ని కూడా పేద ప్రజలు కూడా సామాన్యంగా రావాలి, సామాన్యంగా వాళ్ళకి ఇబ్బంది లేని పరిస్థితులు ఉండాలనే ఉద్దేశంతో జిఎస్టీని 12% ఉండేది 5% తగ్గించారు, 18% ఉండేది 7% తగ్గించారు. ఈరోజు అన్ని వస్తువుల్లో ఈరోజు వచ్చే ప్రత్యేకించి మనకు ఎలక్ట్రికల్కి సంబంధించిన ఈ సోలార్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా పెట్టారు. అంతకుముందు వెహికల్స్ పెట్టారు. అదేవిధంగా నేను మళ్ళీ అంతకుముందు కూడా వచ్చాను ఒకసారి. ఆ రోజు వచ్చినప్పుడు ఎలక్ట్రానిక్ గూడ్స్ పెట్టారు. ఈ టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ కూడా పెట్టారు. ప్రతి ఒక్క వస్తువులో ఈరోజు 7% పైన మనం వేరియేషన్లో ఈరోజు జిఎస్టీలో పేదవాళ్ళకి ఉపయోగపడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని అన్నీ కూడా ప్రజల కోసం అని చెప్పి ప్రజలు కూడా తెలుసుకోవాలి. జిఎస్టీ ఎంత తగ్గిస్తుంది ఈ ప్రభుత్వం, అదేవిధంగా ఎన్టీవీ కూడా వచ్చిన తర్వాత
మన మోడీ గారు కానీ, మన బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఈరోజు పేద ప్రజల కోసం ఏ విధంగా నిర్ణయాలు తీసుకున్నారో, ఈరోజు 12 రోజుల నుంచి ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఈ విధంగా రోజుకు ఒక ఐటెంని ఈరోజు పెట్టడం కూడా జరిగింది. పర్యాటకులను మరింత ఆకర్షించేలా, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించేలా పాకల బీచ్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కలెక్టర్ రాజాబాబు అధికారులతో పాకల బీచ్ను సందర్శించి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. పాకల బీచ్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. పరిసరాలు సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. పర్యాటకులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఆర్డీఓ కళావతి, జెడ్పీ సీఈఓ చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు, మత్స్యశాఖ జెడి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ అధికారి శ్రీ రమ్య, ఆర్టీసీ ఆర్ఎం సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు మన జిల్లాలో ఉన్నటువంటి బీచ్లో అందమైన బీచ్, సురక్షితమైన బీచ్, పాకల బీచ్ అని చెప్పేసి వారి సమీక్షల్లో గమనించారు. నేత డిస్కస్ చేసినప్పుడు మనం ఇంతకుముందు 14-19లో చేసిన అభివృద్ధిని పూర్తి చేయాలని చెప్పడం కూడా జరిగింది. వారు ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమంలో కాగా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు పరిశుభ్రమైనటువంటి గాలిని పీల్చుకొని ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడాలి, ఆహ్లాదం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ చెట్లు పెంచడం, చూసిన తర్వాత ఒక 2 కానీ 3 కానీ హై మాస్క్ లైట్లు ఏర్పాటు చేయడం వల్ల బీచ్ అనేది పబ్లిక్ బాగా విజిబుల్గా ఆనందంగా ఉండాలనే దాంతోపాటు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్లుగా వచ్చినటువంటి ముఖ్యంగా మహిళా పర్యాటకులు దుస్తులు మార్చుకోవడానికి వాళ్ళకి కావాల్సినటువంటి కాలకృత్యాలకి వసతులు ఏర్పాటు చేయటం, మిగిలినటువంటిది కూడా టూరిజాన్ని పూర్తి స్థాయిలో ఈ బీచ్ మీద డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దీనికి వీరి మార్కు అభివృద్ధి అనేది కూడా మన నియోజకవర్గంలో పాకల్లో కనిపిస్తుంది. ఇప్పటికే కనిగిరి లాంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి శని, ఆదివారాలు, పర్వదినాల రోజు విశేషంగా భక్తులు పర్యాటకులు వస్తున్న సందర్భంలో మన జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నటువంటి చర్యల వల్ల మరింత మంది రావాలి. భవిష్యత్తులో మనకి స్వచ్ఛాంధ్ర, మన యోగాంధ్ర అప్పుడు ఒక 4 టూరిస్ట్ ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తే ఆ 4లో ఒకటి ఈ పాకలగా రాష్ట్రంలో మొదటి 100లో ఉన్నటువంటి గుర్తు కూడా చాలా గర్వకారణం. దీనికి తగిన విధంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా యంత్రాంగం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుని వారికి అభినందనలు తెలియజేసుకుంటూ పాకాల బీచ్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ గౌరవ మంత్రివర్యులు పాకాల బీచ్ని డెవలప్ చేయాలి, కొంత ఆల్రెడీ ఇంతకుముందు చేసి ఉంది, దాన్ని ఇంకా కొనసాగింపుగా చేయాలని చెప్పేసి అని అన్నారు. దీంట్లో భాగంగానే వారి యొక్క ప్రోద్బలంతో ఏపీఎస్ఆర్టీసీ వారు 4 బస్సులను కూడా పాకాల వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇంకా ఫుట్ఫాల్ ఇక్కడ పెరగాలనే ఉద్దేశంతో నేను జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ పాకాల బీచ్ని సందర్శించడం జరిగింది. దీన్ని మెరుగైన టూరిస్టులకి వచ్చేటువంటి విజిటర్స్కి అందరికీ కూడా మెరుగైన సౌకర్యం ఇచ్చేలాగా ఆఫీసర్స్ అందరితో కూడా ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమున్నాయి, మనం ఏం చేయవచ్చు అనేది మేము అంతా కూడా డిసైడ్ చేసుకున్నాము. ఇక్కడ ఒక టాయిలెట్ ఒకటి మంచిది కట్టాలని, తర్వాత చేంజింగ్ రూమ్ ఒకటి చేయాలని, అదేవిధంగా ప్రాపర్ లైటింగ్ ఫెసిలిటీ ఒకటి కల్పించాలని, తర్వాత కొన్ని ట్రీ ప్లాంటేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రైమరీగా డిసైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆనందంగా దీపావళి పండుగ జరుపుకొని వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని వెంకటరమణ నర్సింగ్ హోమ్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి అన్నారు. దీపావళి టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. కాటన్ దుస్తులు ధరించాలని, 5 ఏళ్లలోపు పిల్లలు క్రాకర్స్ కాల్చేటప్పుడు తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షించాలన్నారు. పక్కనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాటర్ను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. క్రాకర్స్లో సల్ఫర్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పొగ కళ్ళల్లోకి వెళ్లి కళ్ళు ఎర్రగా మారడం, ఉబ్బడం లాంటి జరుగుతాయని, అలాంటి వారు చల్లని వాటర్తో శుభ్రం చేసుకోవాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో కళ్లను నలపకూడదని సూచించారు. కంటికి ఎటువంటి ప్రమాదం జరిగినా వెంటనే డాక్టర్ను సంప్రదించాలని, సొంత వైద్యం చేయకూడదన్నారు. ప్రభుత్వం ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ నియంత్రించేందుకు గ్రీన్ క్రాకర్స్ ప్రవేశపెట్టిందని, కొనుగోలు చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ వాటిని కొనుగోలు చేయడం ద్వారా పొల్యూషన్ నియంత్రించవచ్చని తెలిపారు. దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి సూచించారు. ప్రజలకు వెంకటరమణ హాస్పిటల్ తరపున శుభాకాంక్షలు తెలిపారు. గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్ వెంకటరమణ నర్సింగ్ హోమ్. మనం ఈరోజు మనకి అతి తక్కువ దగ్గరలో ఉండే దీపావళి పండుగ, దాని విశేషాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనం అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా దీపావళిని బాగా జరుపుకుంటూ ఉంటారు. మందులు క్రాకర్స్ మెయిన్గా అవి కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మనం కంటికి, స్కిన్కి ఇవన్నీ కూడా కొంచెం పర్మనెంట్ లాస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీపావళి మనకి మంచి ఎంత ఈ దీపం వెలిగించటం వల్ల ఇట్లా ఈ క్రాకర్స్ కూడా అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు అంటే కొంచెం ఎక్కువగా కాల్చి పొల్యూషన్ కూడా ఎక్కువ ఉండింది. సౌండ్ పొల్యూషను, ఇంకా ఎయిర్ పొల్యూషను అలాంటివి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. దీంట్లో మనం సౌండ్ పొల్యూషన్కి చిన్నపిల్లలు పేరెంట్స్తో తప్పకుండా కాల్చాలి. కాటన్ బట్టలు వేసుకోవాలి కాల్చేటప్పుడు. కొంచెం ఖాళీ ప్లేసుల్లో కాలుస్తూ ఉండాలి. మనం ఫెస్టివల్ని బాగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఈ పొల్యూషన్ను కూడా మనమంతు తగ్గిస్తూ ఫెస్టివల్ని బాగా జరుపుకుంటారని ఆశిస్తూ హ్యాపీ దీపావళి ఫ్రమ్ వెంకటరమణ నర్సింగ్ హోమ్. అద్దంకి కాకానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గురకాయపాలెం పాఠశాల విద్యార్థులకు ఉచితంగా 356 సైకిళ్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు. అద్దంకి నియోజకవర్గ వ్యాప్తంగా 10,000 సైకిళ్లు పంపిణీ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని దశలవారీగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు చదువు మధ్యలో మానివేయకూడదనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉచితంగా సైకిళ్లు అందజేస్తున్నామన్నారు. గ్రామీణ విద్య పురోభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి చిన్నారి విద్యావకాశం పొందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ పని మీద నేనే ఉన్నా, ఇది నా పని మీద ఉన్నా, పని మీద ఉన్నాను, ఈ పని మీద ఉన్నా. టైం పడుతుంది, ఒకే రోజు ఓకే ఓకే ఓకే. ప్రెస్ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు సైకిల్ పిల్లలు ఎవరు కొట్టద్దు, పిల్లలు కొట్టద్దు. స్కూల్స్ రెడీ చేస్తాం, మేదరమెట్ల అవన్నీ మనకంటే ముందు కాపీ చేసినవి ఉన్నాయి. అవన్నీ అయిపోగానే తప్పకుండా చేస్తాం. ఇప్పుడు నెట్ క్యాప్ ద్వారా అసిస్ట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. దాదాపు 2,000 సైకిల్ ఇచ్చారు. 2,000 సైకిల్ అంటే దాదాపు ₹1,00,00,000 తోటి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. ఇది దాదాపు ఇప్పటికి 3,000 ఇచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఒక 356 మందికి ఇస్తాం. దాదాపు 3,456 మందికి సైకిల్ మన అర్థం కాన్షియన్స్ పిల్లలందరికీ 6, 7, 8, 9, 10వ తరగతి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇచ్చామన్నమాట. మన టార్గెట్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఇవ్వాలని. మన నెట్ క్యాప్ వాళ్ళు హెల్ప్ చేశారు, అంతకుముందు సేల్ వాళ్ళు హెల్ప్ చేశారు, మేఘా వాళ్ళు హెల్ప్ చేశారు. అట్లానే కాఫీకి సంబంధించి కాఫీ తయారు చేస్తారు మన మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఒక పెద్ద కంపెనీ వాళ్ళు ఇప్పుడు స్కూల్కి ఇస్తామంటున్నారు. అట్లానే ప్రీమియర్ ఎనర్జీస్ అని చెప్పి మన హైదరాబాద్లో ఉంటుంది. వాళ్ళు మన రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి, మా రాష్ట్రంలో యువకులు కూడా ఉద్యోగాలు ఇవ్వమంటే వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నారు. వాళ్ళని కూడా అడిగాను, ఓ స్కూల్ దత్తత తీసుకొని ఇవ్వమని వాళ్ళు ఇస్తున్నారు. ఇట్లా అన్ని ప్రభుత్వాలే చేయలేదు కాబట్టి ఎవరో ఒకరు వ్యాపార సంస్థల్ని మనం అడిగి రిక్వెస్ట్ చేసుకొని మీరు కూడా కొంత సాయం చేయమంటే
వాళ్ళు కూడా మనకు సాయం చేస్తాం. దాంట్లో మనం ఈ కార్యక్రమాన్ని ఎన్నుకున్నాం. ఇది మనం స్కూల్ పిల్లలకి అందరికీ కూడా చేయాలని చెప్పి అనుకుని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పొల్యూషన్ నియంత్రించాలని థీమ్తో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం సందర్భంగా ఎప్పుడు వాహనాలతో నిండిపోయే కలెక్టరేట్ నిర్మానుష్యంగా కనిపించింది. వాహన కాలుష్యం తగ్గించాలనే ఉద్దేశంతో వాహనాలతో ఎవరూ కార్యాలయాలకు రావద్దని చెప్పడంతో పాటు కలెక్టరేట్లోకి ఎటువంటి వాహనాలు అనుమతించకపోవడంతో కలెక్టరేట్ లోపల ప్రాంగణం నిర్మానుష్యంగా మారింది. సిబ్బంది తమ వాహనాలను కలెక్టరేట్ బయట నిలపడంతో ఆ ప్రాంతం వాహనాలతో కిక్కిరిసిపోయింది. బయట ఇన్ని వాహనాలు ఎందుకు నిలుపుదల చేశారో అని ప్రతి ఒక్కరూ ఆగి విచారించి వెళ్తున్నారు. జిల్లాలోని సముద్ర తీరం వెంట నిబంధనలు అతిక్రమించి వేట చేస్తే చెన్నై, కడలూరు బోట్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే విధంగా కృషి చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. పాకల సముద్ర తీరంలో మౌలిక సదుపాయాలు పరిశీలన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కడలూరు బోట్ల సమస్యను ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోవడం జరిగిందని మంత్రి స్వామి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి జియో కోఆర్డినేటర్స్ ద్వారా అక్రమంగా వేట చేస్తున్న పడవలను గుర్తించి పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసిన తర్వాత అలాంటి వారిపై తమిళనాడు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందన్నారు. కొంతకాలం తగ్గినప్పటికీ మరలా తిరిగి తీరం వెంట చెన్నై బోట్లు వేట చేస్తున్నారనే సమాచారం ఉందని, ఈ విషయం మరలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అక్రమంగా వచ్చిన బోట్లను గుర్తించి వాటిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, అప్పుడు కూటమి ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటుందన్నారు. తమిళనాడు నుంచి కొంతమంది బోట్లు వచ్చి మన ప్రాంతంలో వేట చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడికే కాదు, బాపట్ల వరకు స్ప్రెడ్ అయింది. ఆ రోజు తమిళనాడు గవర్నమెంట్తో మన ప్రభుత్వం మాట్లాడిన తర్వాత జియో కోఆర్డినేట్స్ తోటి వాళ్ళని గుర్తించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ అక్కడ కూడా కేసు రిజిస్టర్ చేస్తారని చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత కొంత తగ్గిందన్నారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో వాళ్ళు వస్తున్నట్టు ఒక సమావేశం మన వాళ్ళు జాలర్లు పెట్టుకున్నట్లుగా కూడా నేను మీడియా ద్వారా చూశాను. ఈ విషయాన్ని జువల్దీన్లు అక్కడ ఈ మధ్య పెట్టడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. వ్యవసాయ శాఖ, మన మత్స్యశాఖ మంత్రిలో అక్షనాయుడు గారి దృష్టిలో కూడా పెట్టున్నాం. కలెక్టర్ గారికి కూడా ఈ విషయం ఒకసారి రివ్యూ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని చర్యలు తీసుకునేందుగా ముందుకెళ్తామండి. ఆ రోజు చేసిన ప్రయత్నమే ఈరోజు జియో కోఆర్డినేట్స్తో కేసులు కట్టడం దానికి తమిళనాడు ప్రభుత్వం సంప్రదాయించింది. అది కూడా మెరైన్ పోలీసుల్ని, స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులు కూడా ఒకటి ఉంది. ఆ బోట్ వచ్చిన సందర్భంలో ఇక్కడ నుండి పోలీసు వారి ద్వారా ఇప్పుడు ఏంటంటే మనం కూడా ఇక్కడ బేవాచ్ టవర్లో సీసీ కెమెరాలు సిస్టమ్స్ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వాటిని ఐడెంటిఫై చేసుకొని మనం తీసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన వెంటనే అది తమిళనాడు గవర్నమెంట్కి పంపిస్తామని చెప్పి వాళ్ళ ద్వారా కూడా కేసులు కట్టించి నిరోధించేది చర్యలు తీసుకుంటాం. ఒంగోలు పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా ఉన్న భూమిలో కడపకు చెందిన కొందరు వ్యక్తులు తమకు హక్కులు ఉన్నాయని, ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేశారని బాధితులు విశ్రాంత ఉపాధ్యాయురాలు కృష్ణకుమారి, అయినాబత్తిన లక్ష్మయ్య, హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ 191/3లో 78 సెంట్లు, 255 సర్వే నంబర్లు 178 సెంట్లు తమకు హక్కులు ఉన్నాయన్నారు. 1982లో రావి ఆంజనేయులు అనే వ్యక్తి ఇక్కడ ఫ్లాట్లు వేసి అమ్మకం చేశారని, అప్పట్లో మేము కొనుగోలు చేశారని అన్నారు. స్థలానికి సంబంధించిన హక్కుదారులు మాకు ఆ స్థలానికి ఎలాంటి సంబంధం లేదని రిజిస్ట్రేషన్ చేశారని, అయితే సోదనగుంట శైలజ వారి కుమారుని ద్వారా రెవెన్యూ అధికారులతో ఆన్లైన్లో పొలంగా నమోదు చేయించారని, కానీ వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని బాధితులు ఆరోపించారు. దీనిపై గతంలోనే కలెక్టర్, ఎస్పీ, తహసీల్దార్కు ఫిర్యాదు చేశామని, కడపకు చెందిన వారు మరలా మా స్థలంలోకి వచ్చి ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. వెంటనే తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని చేస్తున్న పనులను నిలుపుదల చేయించి ఇరు వర్గాలను స్టేషన్కు రావాలని ఆదేశించారు. ఇంకా
లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. 2008 మేము ప్లాట్ కొనుక్కోవడం జరిగింది. అప్పుడు నేను ఇక్కడ ముక్తనతపాడులో పనిచేస్తా ఉన్నాను, హై స్కూల్ ఇచ్చాముగా. అయితే మొన్న మార్చి నుంచి కడప వాళ్ళు మేము కొన్నామని రావటం జరిగింది. అమ్మిన వాళ్ళని తీసుకురండి, ఆ పొలం వాళ్ళ పొలం టోటల్గా అమ్మేసి ఉన్నారు. అవన్నీ లింక్ డాక్యుమెంట్స్ ఇచ్చాం పొలం అవి. అయితే 2 సర్వే నెంబర్లు ఉందన్నమాట, 255, 191. సైట్లోకి కానివ్వండి, ఎంఆర్ఓ గారి దగ్గరకు కానివ్వండి, వాళ్ళు రారు. కానీ వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పండి, మేమైనా వెళ్తాం వాళ్ళ దగ్గరికి అంటే ఫోన్ నెంబర్ ఇవ్వరు. బెంగళూరులో ఉన్నారని చెప్తున్నారు. 1982వ సంవత్సరంలో రావి ఆంజనేయులు మరియు ముగ్గురు కలిపి సూదనగుంట సుబ్బమ్మ, వారి కుమారులు విశ్వేశ్వరరావు, హనుమంతరావు, పాండురంగారావు, ఈ నలుగురు వాళ్ళ అంటే ఈ ముగ్గురుతో పాటు వాళ్ళ కుమారులు, మైనర్ కుమారుల తరపున విశ్వేశ్వరరావు, హనుమంతరావు, పాండురంగారావులు రావి ఆంజనేయులకి సర్వే నంబర్ 191/3లో 2 ఎకరాల 50 సెంట్ల భూమి అమ్మి ఉన్నారు. కొంతకాలం క్రితం కడపకు చెందిన కొంతమంది ఇలాగే ఆక్రమించడానికి వచ్చినప్పుడు తాలూకా ఆఫీసులోను, గ్రీవియన్స్ సెల్లోను, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎంఆర్ఓ గారికి రిపోర్ట్ చేసి ఉన్నాం. రిపోర్ట్ చేసి మేము కంప్లైంట్ చేసి ఉన్నాము. తదుపరి ఎంఆర్ఓ గారు మమ్మల్ని విచారణ నిమిత్తం ఎంఆర్ఓ గారు మమ్మల్ని పిలిపించారు. శైలజా కుమారి పేరుతోటి 2 ఎకరాల 55 సర్వే నంబర్ 255లో ఎకరా 78 సెంట్లు ఆన్లైన్ చేయించుకొని ఈ కడపకి చెందిన వాళ్ళకి ఇది విక్రయించినట్లు వాళ్ళు చెప్పుతున్నారు. ఇంతకుముందు కూడా నేను అడిగాను, ఆమె ఆధార్ కార్డు కొంచెం ఇవ్వండి అని చెప్పేసి, ఆధార్ను కూడా ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు ఎలాంటి రికార్డు చూపించకుండా ఆమె పాస్బుక్, ఆమె టైటిల్ డీడు, ఆమె పట్టాదారు పాస్బుక్లు అవి చూపిస్తున్నారు తప్పితే ఎలాంటి రికార్డులు చూపించట్లేదు. ఒక్కో డాక్యుమెంట్ వచ్చి మేము కొనుక్కున్నామండి, మా పిల్లకాయలు ఉపయోగపడతాయని 20,000 30,000 లెక్కన కొనుక్కున్నామండి. కొనుక్కొని ఈరోజు మాకు 4 లింక్ డాక్యుమెంట్లు 5 లింక్ మాటలు ఉన్నాయండి. వాళ్ళు సుధీర్కొండ శైలజ గారు వచ్చి మా డాక్యుమెంట్లు లేకుండా ఏం లేకుండా ఆన్లైన్లో మా సర్వే నెంబర్లో 255/1Bలో ఉందని కడప వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ చేయించుకొని పాస్బుక్ కూడా ఏమీ లేకుండా వాళ్ళు ఉపయోగించుకొని వచ్చారండి. గత 2 నెలలు 3 నెలల నుంచి మేము వచ్చామండి, మేము అందరూ ఎదుర్కొన్నామని వెళ్ళిపోయారండి. మళ్ళీ వచ్చి దౌర్జన్యం చేసి ప్రొక్లైన్ పెట్టి హద్దులేసి రాళ్ళు వేసేస్తున్నారండి. మా పేద ప్రజలు చాలామంది ఊర్లు వెళ్ళిపోయారండి. దయవుంచి మాకు పేద ప్రజలకి మా పట్టాలు మాకు ఇప్పించేటట్టుగా, మా ల్యాండ్లు మాకు ఇచ్చేటట్టుగా మీ న్యాయం చేయాలని కోరుకున్నాం. కొరసపాడు మండలం మేదరమిట్ల, అద్దంకి, బంగ్లా రోడ్డు ప్రాంతాల్లో నిర్వహించిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. మేదరమిట్ల కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తగ్గించిన జీఎస్టీ స్లాబ్ల వివరాలను వ్యాపారులకు, వినియోగదారులకు మంత్రి వివరించారు. తగ్గిన జీఎస్టీ వివరాలు వినియోగదారులకు స్పష్టంగా తెలియజేసేలా ప్రతి దుకాణం ముందు బోర్డులపై ప్రదర్శించాలని వ్యాపారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, దుకాణ యజమానులు పాల్గొన్నారు. డిస్ప్లే చేస్తే పబ్లిక్ అర్థం కావాలి. మనం కొంటున్న దాంట్లో గవర్నమెంట్ ప్రభుత్వాలు అంతకుముందు 4 స్లాబ్లు ఉండే, ఇప్పుడు దాన్ని 2 చేసినాయి. దీనివల్ల మనకి ఇంత మిగులుతుంది, మనకి ఇంత నష్టాన్ని నుంచి తగ్గించేది అని ప్రజలకు తెలియాలి. అందుకని కంపల్సరీ డిస్ప్లే చేయాలి. మీరు రోజు అంతా సేల్స్ మీటింగ్ పెట్టాలి. తక్కువే, ఎక్కువ లేదు ఇక్కడ. ఓన్లీ ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్ సంబంధించినవి, నిత్యావసర వస్తువులు, వీటన్నిటిని కూడా మన షాప్ వాళ్ళందరితో కలిపి రేపు మీటింగ్ పెట్టండి. మీటింగ్ పెట్టి ప్రతిది కూడా ఇది వేయాలి, డిస్ప్లే చేయించి ఎడ్యుకేట్ చేయండి. దీనివల్ల ఇంత ఆదాయం ఉంటుంది, ప్రతి కుటుంబానికి ఇంత ఆదాయం ఉంటుంది. ఇంకా తగ్గించాము, 4 స్లాబ్లు ఉండేదానికి 2 స్లాబ్లు తీసుకొచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేదాన్ని మోటివేషన్కి వెళ్ళాలి.
రేపు 19 జిఎస్టీ దీపావళి సెలబ్రేషన్. ఇంకే 13 తగ్గిస్తాను. బిస్కెట్ పిల్లలకి స్నాక్స్, స్కూల్ పిల్లలకి అడుగు సీన్ అన్నాను. జిల్లా విద్యాశాఖ పరిధిలో అటెండర్లుగా పనిచేస్తున్న 8 మందికి రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించాయి. జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తన ఛాంబర్లో వారికి నియామక పత్రాలు అందజేశారు. పదోన్నతులు పొందిన వారిలో కొంతమంది 10 ఏళ్లకు పైగా అటెండర్లుగా పనిచేస్తున్నారు. రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందిన వారికి డీఈఓ నియామక పత్రాలు అందజేశారు. పదోన్నతులు పొందిన వారు బాగా పనిచేసి తమ పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని డీఈఓ ఆకాంక్షించారు. విజయలక్ష్మి గవర్నమెంట్ స్కూల్ పోలూరు కొమ్మనూరు కొమ్మనూరు విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి 8 మందికి అటెండర్స్గా పనిచేస్తున్నటువంటి 8 మందికి కూడా ఈరోజు రికార్డ్ అసిస్టెంట్స్గా మరి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. రాజేష్ కొమరోలు, అలాగే బుజ్జమ్మ ఎం వలోపాడు, సత్యవతి కె పామూరు, శ్రీదేవి వైపాలెం, చంద్రకళ వైపాలెం, జ్యోతినాయక్ అర్ధవీడు, విజయలక్ష్మి పోలూరు, జాకబో వీరన్నపాలెం వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ హై స్కూల్కి సంబంధించిన వాళ్ళు. గవర్నమెంట్ హై స్కూల్స్లో ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయి అక్కడ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి అవన్నీ కూడా రికార్డ్స్, రిజిస్టర్స్ భద్రపరచడం కానీ, అలాగే అక్కడ జూనియర్ అసిస్టెంట్ కనుక లేకపోతే శాలరీ బిల్స్ వేయడంలో కానీ, అలాగే హెచ్ఎంస్కి తోడ్పాటును అందించడంలో కానీ, పాఠశాల అభివృద్ధికి మరి వీళ్ళవంతు కృషి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మరి వీళ్ళందరూ కూడా ఆ పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో మొక్కలు నాటారు. ప్రతి నెల 3వ శనివారం చేపట్టే కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛమైన గాలి అంశంతో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కాలుష్యరహిత వాహనంలో మేయర్, కమిషనర్ ప్రయాణిస్తూ వచ్చి మామిడిపాలెంలో రెడ్డి హాస్టల్ వద్ద మొక్కలు నాటారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన గాలి కోసం కృషి చేయాలని మేయర్ గంగాడ సుజాత అన్నారు. అందుకోసం మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన గాలి మనందరి హక్కుగా భావించి అందరూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, మెడికల్ అధికారి వైష్ణవి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హాయిగా ఉంటాయి. స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ప్రధానమంత్రి గారు మరి స్టార్ట్ చేసిన సందర్భంగా ప్రతి నెల కూడా 3వ శనివారం ఏదో ఒక థీమ్తో మనం ముందుకు పోతున్నాము. ఈ నెల 3వ శనివారంలో క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అలాగే మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి కూడా మరి క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో అందరూ అధికారుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరూ కూడా ఈ రోజున వాహనాలని మనకి పొల్యూషన్ లేని వాహనాలు అంటే సైకిల్ కానివ్వండి, ఈ ఆటోలు కానివ్వండి, వాటి ద్వారాగా వచ్చే ఒక ఆఫీసులు కూడా అటెండ్ అయ్యి ప్రజలందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కనుక మనం చేసినట్లయితే మనం స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంతేకాకుండా చెట్లను నాటే కార్యక్రమం కూడా, ఎందుకంటే చెట్లు అంటేనే మన ప్రగతికి మెట్లు. ఈ రోజున చెట్లు ఎంత ఎక్కువగా ఉంటుందో అంత
ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ప్రజలందరూ కూడా అంటే ఈ యొక్క జల జీవరాశి అంతా కూడా ఆక్సిజన్ మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కాబట్టి ఈ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే కార్యక్రమం ఒక చెట్ల వల్ల జరుగుతుంది. కాబట్టి ఈ నెల 3వ శనివారంలో ఈ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలో మరి మాకు నగరపాలక సంస్థ తరఫున మా గౌరవ కమిషనర్ గారు, మా నగర సిబ్బంది అందరూ కూడా, మా ఎంఏ గారు కానివ్వండి, మా ఎంహెచ్ఓ గారు, అలాగే శానిటరీ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజున మనం కొత్త మామిడిపాలెం చెరువు పక్కన ఉన్న రోడ్డు పక్కన మరి రెడ్డి హాస్టల్ పక్క నుంచి ఇవాళ మొక్కలాంటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించడం నాకు ఎంతో సంతోషంగా. కొరిసెపాడు మండలం తమ్మవరం గ్రామంలో 1,44,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన మేదరమిట్ల తమ్మవరం బీటీ రహదారిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల రహదారి సౌకర్యాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యమని, ఈ రహదారి ద్వారా స్థానిక ప్రజలకు సులభమైన రవాణా సౌకర్యం లభిస్తుందని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణపై ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో గుణాత్మక విద్య పెంపొందించేందుకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల ప్రాధాన్యత గురించి ఆయన మీడియాకు వివరించారు. ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులకు లెసన్ ప్లాన్, హ్యాండ్బుక్ ఇవ్వడం జరుగుతుందన్నారు. నిపుణులైన ఉపాధ్యాయులచే మెరుగైన బోధనా పద్ధతుల గురించి తెలియజేస్తామన్నారు. స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ కోరారు. ప్రతి నెల కూడా 3వ శనివారం మనకి స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ జరుగుతాయని చెప్పేసి ప్రధానోపాధ్యాయులకి, అలాగే క్లస్టర్ కాంప్లెక్స్ హెచ్ఎంస్కి, టీచర్స్కి అందరికీ తెలుసు. కాబట్టి ఈ కాంప్లెక్స్ మీటింగ్స్ 1 గంట నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. ఈ 1 గంట నుంచి 5 గంటల వరకు జరిగేటువంటి కాంప్లెక్స్ మీటింగ్స్లో కొన్ని లింక్స్ షేర్ చేయబడతాయి. ఆ లింక్స్ని బట్టి ఆ మోడల్ లెసన్ ఎలా ఉంటుందనేది ఎస్సీఆర్టీ నుంచి, అలాగే కమిషనర్స్ ఆఫీస్ నుంచి గుణాత్మకతను ఏ విధంగా పెంచాలి, అదేవిధంగా టీఎల్ఎం ఏ విధంగా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని ఏ విధంగా చేయాలి అనేది, అదేవిధంగా గత నెల సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేశారు, వచ్చే నెల సిలబస్ ఏ విధమైన విధానాలతో మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని కూడా మనం అపాయింట్ చేయడం జరిగింది. ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో వాళ్ళు చెప్పింది విని సిలబస్ కంప్లీషన్లో కానీ, టీఎల్ఎం ప్రిపరేషన్లో కానీ, అలాగే మనం టీచర్స్ హ్యాండ్ బుక్స్ ఇచ్చాం. ఈ టీచర్స్ హ్యాండ్ బుక్స్ సంబంధించి ఒక లెసన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది, పిల్లలు ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, అలాగే టీచర్స్ ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి, అలాగే టీచర్స్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రతిస్పందనలు ఏ విధంగా రాయాలి, అదేవిధంగా విద్యార్థుల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ని ఏ విధంగా పెంచాలి, అభ్యసన ఫలితాలను ఏ విధంగా పెంచాలి అనేది ఈరోజు డిస్కస్ చేయబడుతుంది. అలాగే FA1 మనకు అయిపోయింది. FA1లో ఇంకా పెండింగ్ 0.04% ఉంది పెండింగ్. కాబట్టి ఆ కొద్ది పాఠశాలలో కూడా అవి కూడా కంప్లీట్ చేసి మరి పెండింగ్ ఏమీ లేకుండా చూసుకోవాలి. అలాగే FA2 ఎగ్జామ్స్ అయిపోయినాయి, రీసెంట్గా 2 డేస్ బ్యాక్ అయిపోయింది. ఆ FA2 ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మార్క్స్ని అప్లోడ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి అది కూడా చూసుకోవాలి. అది ఈరోజు కాంప్లెక్స్ మీటింగ్స్లో అది కూడా ఒక ఎజెండా ఐటమ్ ఉంది. కాబట్టి FA1 ఏ విధంగా, FA2 ఏ విధంగా ఉంది, FA1, FA2 ఈ రెండింటిని బేస్ చేసుకుని 10th క్లాస్ వాళ్ళని ABCDగా వర్గీకరించి ఈ C గ్రేడ్, D గ్రేడ్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సెక్షన్ ఇచ్చేసేసి ఆ సెక్షన్లో వాళ్ళు కూడా ముందంజకి వచ్చేట్లు, ముందడుగు వేసేట్లు టీచర్స్ దోహదం చేయాలి. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులోని శ్రీహర్షిని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మహిళా కళాశాలలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కళాశాల చైర్మన్ గోరెంట్ల రవికుమార్, డైరెక్టర్ హర్షిత్, వైస్ ప్రిన్సిపల్ సుధీర్ చక్రవర్తి పాల్గొని క్లీన్ ఎయిర్ క్లీన్ ఆంధ్రలో విద్యార్థులను పాత్ర గురించి తెలియజేశారు. కార్యక్రమంలో విద్యాధిపతి శ్రీదేవి, NSS కోఆర్డినేటర్ రామపిచ్చయ్య, అధ్యాపకులు సురేష్, ఉమాదేవి, అనురాధ, పవన్, ఐసిల్, పావని, మాధవి పాల్గొన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. Join hands. Reduce air pollution.
ప్లడ్జ్ చెప్పుకొని తర్వాత ఓకే. సో పొల్యూషన్ వల్ల నష్టాలు నేను నా పరిసరాల శుభ్రత వరకు ప్రతిరోజు ఒక సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్త అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ చిరంజీవి వంకాయలపాటి వర్షిత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రీతం వర్షిత హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు జీజీహెచ్కి వీల్ చైర్లు అందజేశారు. కుటుంబ సభ్యులతో కేక్ కట్ చేసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అమెరికాలో నివాసం ఉండే చిరంజీవి వర్షిత పుట్టినరోజు వేడుక సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని డాక్టర్ మాణిక్యరావు కొనియాడారు. ప్రతి ఒక్కరూ సేవా గుణంతో ముందుకు నడవాలన్నారు. కార్యక్రమంలో రిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ నామినేని కిరణ్, పేలప్రోలు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మాధవి, మానవ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మారెళ్ల సుబ్బారావు, రాజేశ్వరి, డాక్టర్ ఏడుకొండలు, బి ప్రసాద్, చిక్కాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సాంబశివరావు కవిత వాళ్ళ పాప వర్షిత 17వ పుట్టినరోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్కి వీల్ చైర్స్ మరియు వాళ్ళకి దుప్పట్లు, పేషెంట్కి ఫ్రూట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. వీళ్ళు గత 22 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరు పిల్లలు పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తూ ప్రజలకి స్ఫూర్తిగా ఉంటున్నారు. దీన్ని చూసి మనందరం మనకి చేతనైనంత వరకు సమాజానికి మనం కూడా ఏదో చేయాలని ప్రతి ఒక్కరు స్ఫూర్తి పొంది సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. జీజీహెచ్లో వంకాయలపాటి సాంబశివరావు కవిత వాళ్ళ అమ్మాయి వర్షిత పుట్టినరోజు సందర్భంగా మనకి వీల్ చైర్స్, బెడ్షీట్స్ ఇచ్చారు. అట్లానే పేషెంట్స్ అందరికీ ఫ్రూట్స్ అన్ని పంపిణీ చేస్తున్నారు. వాళ్ళు అమెరికాలో ఉంటారు. ఆయన ఇక్కడ మన రమణయ్య గారు, రాజేశ్వరి వాళ్ళ అక్కాబావ వాళ్ళ తరపున ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుంది. అట్లానే ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు మనం రమణయ్య గారికి, రాజేశ్వరి గారికి, మన మారెళ్ల సుబ్బారావు గారికి, మాధవికి, అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా జీజీహెచ్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కార్యక్రమం. పర్యాటకులకు మరింత సౌకర్యాలు కల్పించేలా పాకల బీచ్ను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. కలెక్టర్ రాజాబాబుతో కలిసి బీచ్ పరిశీలన. జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. గ్రామీణ విద్య పురోభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. కళ్ళు రెండున్నా ఒకే దృశ్యాన్ని చూస్తాయి, చెవులు రెండున్నా ఒకే మాటను వింటాయి. అదేంటో నాలుక ఒకటున్నా 40 రకాలుగా మాట్లాడుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.